వచ్చేసా. ముందుగా అందరికీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. అందరూ పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. నేనైతే ఇంకా పూజ కంప్లీట్ చేసేసుకొని పచ్చడి అయితే చేయడానికి అయితే అన్ని ముందుగా నానబెట్టేసి ఉంచుకున్నాను అనమాట. బెల్లము వేరేగా అండ్ చింతపండు వేరేగా అయితే నానబెట్టేసి ఉంచుకున్నాను. ఇంకా నా చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే అమ్మ నానమ్మ అయితే కుండలో అయితే చేస్తుండే అనమాట. మా నానమ్మ అయితే కుండకి మొత్తం కంకణాలు కట్టేసి వేపాకులతో మాల అల్లి మరీ చుట్టేసి ఇంకా పచ్చడి అయితే దాంట్లో అయితే కుండలో చేస్తుండే. బట్ ఇప్పుడు మనకు కుండ దొరకడం చాలా కష్టం కాబట్టి నేనైతే ఒక చిన్న గుండెలో అయితే చేస్తున్నాను అనమాట. పిల్లలతో చేయించుదామని చెప్పేసి ఈసారి అయితే అనుకుంటున్నాను. మా పెద్దోడి చేత ప్రతి ఒక్క ఐటెం అయితే ఇంకా పచ్చడిలో వేయించుకుంటూ వాడికి కూడా అన్నీ చూపిస్తూ చెప్తున్నాను అనమాట. ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఇవన్నీ చేసుకోవడం ఎందుకులే అని చాలామంది పండుగలు చాలా లేట్గా పిల్లలు పెద్దగా అయిన తర్వాత చేద్దాము అని అనుకుంటారు. కానీ అస్సలు అది తప్పు. నాకు తెలిసి పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి అన్నీ ఇంట్లో చేసుకుంటా ఉంటే వాళ్ళకు కూడా అన్నీ అర్థమవుతూ ఉంటాయన్నమాట. ఇంకా వాళ్ళ మొహం వీళ్ళ మొహం చూడకుండా మన ఇంట్లో మనం చేసుకొని పిల్లలకు మనం కడుపు నిండా పెట్టుకుంటే కరెక్ట్ బాగుంటుందని నా ఉద్దేశం. మరి మీరేమైనా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చాలా